హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 2 మెయిన్స్ పాలిటీ నుండి భారతదేశం సంక్షేమ యంత్రాంగం టాపిక్ నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ క్రింది వాన్లో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 2 కరెక్ట్ ఫ్రెండ్స్. శ్రేయోరాజ్య భావన యూరప్ ఖండంలో ఉద్భవించింది. అలాగే శ్రేయోరాజ్య భావన ప్రధాన లక్ష్యం ప్రజల అత్యధిక సంతోషం. శ్రేయోరాజ్య భావనను పటిష్టం చేసిన ఉపయోగిత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది జెర్మీ బెంథమ్. ఆధునిక కాలంలో ప్రజలకు అనేక సేవలందిస్తున్న నేటి రాజ్యాలను సేవా రాజ్యాలుగా వర్ణించింది రోస్కో పౌండ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సోషల్ డాక్యుమెంట్ అనే గ్రంథాన్ని రాసింది ఆన్సర్ గ్రాన్యువల్ ఎస్టిన్. భారత రాజ్యాంగంలో సంక్షేమ భావనను పొందుపరుచుటకు గల ప్రధాన కారణం వివక్షతను నిర్మూలించడం, అలాగే పీడనకు గురైన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం. 1 and 2 కరెక్ట్ ఫ్రెండ్స్, అంటే ఆప్షన్ డి కరెక్ట్. 1 and 2 భారత రాజ్యాంగం యొక్క సంక్షేమం రహస్య సూత్రం రాజ్యాంగ ప్రవేశికలోనే ఇమిడి ఉంది అని అన్నదెవరు? ఆన్సర్ జేబీ కృపలాని. రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని అందించడం, అలాగే అంతస్తుల్లోని అవకాశాల్లోని అందరికీ సమానత్వం. ఈ రెండు కరెక్టే ఫ్రెండ్స్, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ జాతులు, ఎస్టీ, ఆదివాసీ ప్రాంతాల్లో జీవించే ప్రజల అభ్యున్నతికై ప్రత్యేక సంక్షేమ చర్యలు చేపట్టాలి? 5 and 6 షెడ్యూల్ 5 and 6 అంటే ఆప్షన్ డి, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి కరెక్ట్. రెండు కరెక్టే ఫ్రెండ్స్. ఆన్సర్ 5 షెడ్యూల్, 6 షెడ్యూల్. క్రింది వాన్లో సరైనది 15B అధికరణ స్త్రీల కోసం, పసిపిల్లల కోసం కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షతగా భావించరాదు. అలాగే 15(4) అధికరణ ఎస్సీ, ఎస్టీలకు విద్యా సంస్థల్లో ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగ భద్రతను కలిగి ఉంటాయి. ఈ రెండు కూడా కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే 1 and 2 కరెక్ట్. ఈ క్రింది వాన్లో సరికానిది 15(4) ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల్లో కల్పించే రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కలదు. అలాగే 16(4) వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో కల్పించే రిజర్వేషన్లు సమాన అవకాశాలకు భిన్నం కాదు. ఈ రెండు కావు ఫ్రెండ్స్, ఏది కాదు. ఆన్సర్ అనేది ఏది కాదు. ఈ కింది వాన్లో సరైనది ఏది? 85వ సవరణ ప్రమోషన్లో కల్పించే రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించింది. అలాగే 2002లో సుప్రీంకోర్టు ప్రమోషన్లో కల్పించే రిజర్వేషన్లు సమర్థించింది. ఈ రెండు 1 and 2 కరెక్ట్. ఈ క్రింది వాన్లో సరైనది ఏది? 39వ అధికరణ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడం. 39A ప్రజలకు ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించడం. 1 and 2 కరెక్ట్ ఫ్రెండ్స్. ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రజలందరికీ ఒకే విధంగా వర్తించేటట్లు కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయాలని చెప్పే అధికరణ 44 ఆర్టికల్. కింది వాన్లో సరైనది 41వ అధికరణ తగినంత జీవనోపాధి లేక జీవన భృతిని కల్పించడం. 42వ అధికరణ మాతా శిశు సంక్షేమం కోసం పాటుపడ్డం. రెండు కరెక్ట్ ఫ్రెండ్స్, అంటే ఆప్షన్ ఆన్సర్ సి 1 and 2 కరెక్ట్. క్రింది వాన్లో సరైనది 43వ ఆర్టికల్ కనీస వేతనాల చట్టంను రూపొందించడం. అలాగే 44వ ఆర్టికల్ కామన్ సివిల్ కోడ్ను సూచించే అధికరణ. ఆన్సర్ వచ్చి రెండు కరెక్టే ఫ్రెండ్స్. ఇవి 1 and 2 కరెక్ట్. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వాలు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని సూచించే ఆర్టికల్ 46 ఆర్టికల్. రాజ్యాంగంలోని 16వ భాగంలో ఏ అధికరణలో ప్రత్యేక వర్గాలకు
కల్పించబడ్డ ప్రత్యేక అవకాశాలను తెలియజేశారు. ఆన్సర్ 330 నుండి 342 వరకు. ఈ క్రింది వానలో సరైనది. లోక్సభలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన సీట్లు 84, లోక్సభలో ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లు 47. ఈ రెండు కరెక్ట్ ఫ్రెండ్స్. 1 and 2 కరెక్ట్. లోక్సభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ గురించి తెలియజేసే అధికరణ ఆర్టికల్ 330. శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ గురించి తెలియజేసే అధికరణ 332 ఆర్టికల్. క్రింది వానలో సరైనది. 331వ అధికరణ పార్లమెంటుకు రాష్ట్రపతిచే నియమించబడిన ఒక ఆంగ్లో ఇండియన్ గురించి తెలియజేస్తుంది. అలాగే 333వ అధికరణ రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్ను గవర్నర్ నియమించే విధానాన్ని తెలియజేస్తుంది. ఈ రెండు కరెక్టే ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనకి ఆంగ్లో ఇండియన్స్ని తీసేశారు లోక్సభలో. నెక్స్ట్, ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో ఏ వర్గానికైనా సరైన ప్రాతినిధ్యం లభించలేదని ప్రభుత్వం భావించినప్పుడు ఆ వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అని తెలిపే అధికరణ ఆర్టికల్ 335. క్రింది వానలో సరైనది ఏది? మొదటి ఓబీసీ కమిషన్ 1953లో ఏర్పాటైంది. అలాగే రెండవ ఓబీసీ కమిషన్ 1978లో ఏర్పాటైంది. రెండు కరెక్ట్ ఫ్రెండ్స్. 1 and 2 ఆర్ కరెక్ట్. భారత రాష్ట్రపతి ఎస్సీ స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సంక్షేమానికై చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక కమిషన్ను ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేయవచ్చు? ఆర్టికల్ 338. రాష్ట్రపతి ఎస్టీ అంటే షెడ్యూల్ తెగల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సంక్షేమానికి సూచనలు చేయాలని కోరుతూ ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్ 338A. క్రింది వానలో సరైనది. మొదటి ఓబీసీ కమిషన్ చైర్మన్ కాకా సాహెబ్ కేల్కర్, రెండవ ఓబీసీ చైర్మన్ బీపీ మండల్. ఈ రెండు కూడా కరెక్టే ఫ్రెండ్స్. 1 and 2 ఆర్ కరెక్ట్. ఆర్టికల్ 339కు సంబంధించినది ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలు గురించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశించడం. ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ రెండు కరెక్టే ఫ్రెండ్స్. ఆర్టికల్ 339కి సంబంధించి రెండు కరెక్టే. భారత్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తగిన చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయొచ్చు? ఆర్టికల్ 340. రాష్ట్రపతి 341వ అధికరణ ప్రకారం రాష్ట్రాల్లోని ఎవరిని సంప్రదించిన తరువాతే షెడ్యూల్ కులాల నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు గవర్నర్. క్రింది వానలో సరైనది. రాష్ట్రపతి 341, 342 అధికరణ ప్రకారం ఎస్సీ ఎస్టీల నిర్వచనాన్ని తెలియజేస్తారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ను అనుసరించి పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. ఈ చట్టాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ఇందులో 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, మాతృభాషలో విద్యా బోధనకై కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయవచ్చు అని తెలిపే అధికరణ ఆర్టికల్ 350A. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికై కేంద్రం ప్రభుత్వం ఏ అధికరణ ప్రకారం తన సంఘటిత నిధి నుండి నిధులను విడుదల చేస్తుంది? 275(1). షెడ్యూల్ కులాలకు సంబంధించి నిర్వచనాలను, వారికి కల్పించిన నియమ నిబంధనలు, రక్షణలు, వాటి అమలుకు సంబంధించిన అంశాల గురించి తెలిపే అధికరణ 366. క్రింది వానలో సరైనది. 243D ఆర్టికల్ ప్రకారం పంచాయతీ సంస్థల రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. 243T పట్టణ మరియు నగరపాలిక సంస్థల్లో రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. ఈ రెండు కరెక్టే ఫ్రెండ్స్. మైనారిటీ భాషల అమలు సంక్షేమానికై కేంద్రం ఏ అధికరణ ప్రకారం రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయవచ్చు? 350B ప్రకారం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. దేశంలో మొదటిసారిగా షెడ్యూల్ కులాలకు ప్రత్యేక అవకాశాలను ఏ నివేదిక ప్రకారం కల్పించే యోచన చేశారు? అవకాశాలు ఏ నివేదిక ప్రకారం కల్పించే యోచన చేశారు? ఆన్సర్ వచ్చి జేజే హట్టన్.
ఈ క్రింది వానిలో సరైనది? 1933లో కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. దీని ప్రకారం 1935లో భారత ప్రభుత్వం చట్టం ద్వారా బలహీన వర్గాలకు ప్రత్యేక అవకాశాలను కల్పించారు. 2 కరెక్ట్ ఫ్రెండ్స్. 1 and 2 కరెక్ట్. కమ్యూనల్ అవార్డు ప్రకటించిన వారు రామ్సే మెక్డొనాల్డ్. రాజ్యాంగంలోని ఏ అధికారాన్ని అనుసరించి విద్యాపరంగా, సామాజిక పరంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాయి? ఆర్టికల్ 46. క్రింది వానిలో సరైనది ఏది? భోలానాథ్ పాస్వాన్ శాస్త్రి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీలకు కలిపి ఒక జాతీయ కమిషన్ ఏర్పడింది. అలాగే 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కాలంలో ఈ కమిషన్ ఏర్పడింది. 1 and 2 ఆర్ కరెక్ట్. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించారు? 55వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే రాజ్యాంగ భద్రత అనేది కల్పించారు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు. నెక్స్ట్, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రతను కల్పించిన ప్రభుత్వం? విపి సింగ్. ఆన్సర్ విపి సింగ్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు మొదటి చైర్పర్సన్ రాయ్దాన్. క్రింది వానిలో సరైనది? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్ హనుమంతప్ప. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు 3వ చైర్మన్ దిలీప్ సింగ్ బూరియా. ఈ 2 కరెక్టే ఫ్రెండ్స్. ఎస్సీ కమిషన్కు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది? ఎస్సీ కమిషన్లో ఒక చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఉంటారు. ఎస్సీ కమిషన్లో 3 సభ్యులు ఉంటారు. 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి సరైనది? ఈ కమిషన్ రాష్ట్రపతి నియమిస్తారు. కమిషన్ పదవీకాలం 5 సంవత్సరాలు. ఇందులో ఒకటి మాత్రం కరెక్ట్. ఈ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది ఒకటే కరెక్ట్. ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి సరికానిది 2 ఫ్రెండ్స్. కమిషన్ సభ్యులు రాజీనామా పత్రాన్ని ప్రధానికి ఇవ్వాలి. ఇది తప్పు ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో సరైనది? ఎస్సీ కమిషన్ చైర్మన్కు కేంద్ర కేబినెట్ హోదా ఉంటుంది. అలాగే ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్కు రాష్ట్ర మంత్రి హోదా ఉంటుంది. 2 కరెక్టే ఫ్రెండ్స్. 1 and 2 కరెక్ట్. ఎస్సీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతి. ఆన్సర్ రాష్ట్రపతి. ఎస్సీ కమిషన్ విధులు ఏవి? 1976 పౌర హక్కుల చట్టం అమలు తీరు పరిశీలిస్తుంది. అలాగే 1989 ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధ చట్టం అమలు తీరుపైన విచారణ చేస్తుంది. 1 and 2 ఆర్ కరెక్ట్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్, రిమైనింగ్ టాపిక్స్ గురించి కూడా రిమైనింగ్ వీడియోస్లో చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.